ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. శంకరాయ నమః. శంకరాయ నమః. శంభవే నమః. శంభవే నమః. ఓం గంగాధరాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం ఇందుకళాధరాయ నమః. ఓం ఫాలనేత్రే నమః. ఓం శూలధరాయ నమః. ఓం పన్నగభూషణాయ నమః. ఓం మృగచర్మాంబర నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. లోక ప్రసిద్ధంగా ఈరోజు శివరాత్రి కాబట్టి పర్వదినము ఇదివరకు చెప్పుకున్నాం, నిత్యము నైమిత్తికములు అని. నైమిత్తికంగా వచ్చేవి ఇటువంటి పర్వదినములు. నైమిత్తికం అంటే నిమిత్తం. నిమిత్తం అంటే ఒక కారణం. ఒక కారణాన్ని చూసి మనం జరుపుకునేవి నైమిత్తికములు అంటాం. ఆ నైమిత్తికంలో ఈరోజు శివరాత్రిగా మనం శివతత్వాన్ని మననం చేసే ప్రయత్నం చేద్దాము. శివతత్వమైనా భగవద్గీత అయినా అంతటా ఒకటే ఉంటుంది, కానీ అది వ్యవహార ప్రసిద్ధమైంది కనుక దాన్ని ఈరోజు మనం గౌరవించి మననం చేద్దాం. ముందు మీరు అందరూ ఒక పాట వినండి. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం తత్వాన్ని. ఎందుకయా సాంబ శివ, ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఎందుకయా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి, ఎందుకయా సాంబ శివ, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి, ఎందుకయా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ? ఎందుకయా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. తోలు గట్టి పటకాగా కాలాహిని కుట్టి, తోలు కట్టి పటకాగా కాలాహిని కుట్టి, కేల త్రిశూలము పట్టి కాలమందు కీల పెట్టి, ఎందుకయా సాంబ శివ,
కేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివ సాంబ శివ సాంబ శివ రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా ఎందుకయా సాంబ శివ ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన ఈ పాట. ఏమంటున్నారు? తమాషా పాట. ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పారయ్యా అని ఏమంటున్నారు? ఆయనని భౌతికంగా, శివస్వరూపాన్ని భౌతికంగా ఉన్న చిహ్నాలను వర్ణిస్తూ ఎందుకు ఇట్లా ఉన్నావు నువ్వు, నీకెవరు నేర్పించారు ఇవన్నీ, అల్లరేమిటి అని అడుగుతున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అట్లా అడిగినట్లుగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ కాలం మోడర్న్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే, హిందూ పురాణాల్లో దేవతలందరూ ఇట్లా విచిత్రంగా ఎందుకు ఉంటారు, తల మీద గంగను పెట్టుకోవటం ఏమిటో, నెలవంకను పెట్టుకోవటం ఏమిటో, జటాజుటం కట్టుకోవటం ఏమిటో. భక్తున్న వాళ్ళైతే బాగానే ఏమనుకోరు, అటువంటి ప్రశ్నలు అడగకూడదు అనుకుంటారు. కానీ అడగద్దా తర్వాత సంగతి. అసలు ఎందుకు అట్లా ఉన్నాడు, ఇంకేం దొరకనట్టు నెలవంకను ఎందుకు పెట్టుకున్నాడంటే ప్రతిదానికి ఓ పురాణ కథ చెప్తారు మన వాళ్ళు, వెనకాల అది ఉంటుంది, సరే అని నమస్కారం చేసి ఊరుకుంటాం మనం కూడా. అయితే ఇవన్నీ కూడా భౌతిక స్వరూపాలు. ఏవైతే ఒక తత్వస్వరూపానికి భౌతిక విగ్రహ రూపం, ఆకార రూపం చూపించారో అవి ఫ్యాషన్ డిజైనర్లు ఫ్యాషన్ కనిపెట్టినట్టు, వాడికి ఏదో నిద్రలు లేస్తే ఏదో ఒకటి పుడుతుంది బుద్ధి, దాన్ని బట్టి ఫ్యాషన్ కనిపెట్టుకుంటాడు. అట్లా కాదు, ఇవన్నీ ఫ్యాన్సీ డ్రెస్లు కావు. ఇవన్నీ కూడా తపస్సులో ఋషులు దర్శనం చేసి చూపించిన భౌతిక చిహ్నములు. అభౌతికమైన ఒక తత్వానికి భౌతికమైన చిహ్నం చూపిస్తున్నారు. ఇది హిందూ ధర్మంలోని చాలా చాలా గొప్ప విశిష్టత. వాటన్నిటికీ కూడా తత్వార్థమే ఉంటుంది కానీ భౌతిక రూపం ఉండదు. ఇప్పుడు మనిషి తన గురించి చెప్పుమన్నాం అనుకోండి, ఏం చెప్తాడు? ముక్కు మొహం గురించి చెప్తాడా? నన్ను అర్థం చేసుకో అంటే ఏం అర్థం చేసుకుంటాను? నీ ముక్కు ఎట్లా ఉంది, నీ మొహం ఎట్లా ఉంది, ఇది అర్థం చేసుకుంటామా? కాదు. ఒక మనిషి యొక్క లోపల గుణాన్ని అర్థం చేసుకోమని మన భాషలో. అంటే మనం భౌతికమైన రూపంతో కనిపించే మనిషి యొక్క అభౌతిక గుణాన్ని అర్థం చేసుకుంటున్నాం, అంతేనా? అంటే మనకే అది సత్యమైతే భగవంతుడికి ఎట్లా ఉంటుంది, దేవతామూర్తులకు ఎట్లా ఉంటుంది? కేవలం అది భౌతిక స్వరూపం కాదు, ఒక అభౌతికమైన తత్వం దాని వెనకాల బోధగా మనకు అందుతోంది. బోధను చూపించటానికి అట్లా ఉన్నదనేది సత్యం. ఇది మనం అర్థం చేసుకోవటానికి ఈ పాటకి సమాధానంగా శ్రీకృష్ణ అందమఠంలో గురుదేవులు అందించిన ఇంకొక పాట ఉన్నది. అది చక్కగా మీరు సాహిత్యం మీద దృష్టి పెట్టి సంగీతాన్ని ఆస్వాదన చేయండి. Tadim, itaku, tadim, itaku, tadim, itaku, tachum, takachum, itachum, tadim, itaku, tadim, itaku, tadim, itaku, tachum, takachum, itachum, tadim, itaku, tadim, itaku, tadim, itaku, అణచివేస్తున్నది ఆత్మ అనాత్మమూలను, అణచివేస్తున్నది ఆత్మ అనాత్మమూలను. నిలకడగా నిలకడగా నిరంతర క్రీడగా
అణచివేస్తున్నది ఆత్మ అనాత్మములను నిలకడగా నిరంతర క్రీడగా శివ 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 ఎనలేని సుఖము ఆత్మ ఎనలేని సుఖము ఆత్మ ఎదగలేనివిగా అనాత్మముల చేసి ఎనలేని సుఖము ఆత్మ ఎదగలేనివిగా అనాత్మముల చేసి శంకర 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 శంభో 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 స్థిరమును చేరుతున్నది ఇదేదే ఇంద్రియములు స్థిరమును చేరుతున్నది ఇదేదే ఇంద్రియములు గంగాధర 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 సాధనాహ్లాదమును కళగా అన్వయమై ధరింపు మనా సాధనాహ్లాదమును కళగా అన్వయమై ధరింపు మనా ఇందు కళాధర 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 ఇందు కళాధర
వివేకపు సాధనయే జీవితమనా ఆత్మానాత్మ వివేకపు సాధనయే జీవితమనా ఫాలనేత్ర 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 పొందని ప్రవర్తనలు భూషణములాయన పొందని ప్రవర్తనలు భూషణములాయన పన్నగ భూషణ 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 అన్వేషణ నిత్యధారణగా మృత్యువును జయించుటయనగా అన్వేషణ నిత్యధారణగా మృత్యువును జయించుటయనగా మృగధరా 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 మృత్యుంజయ 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 అణచివేస్తున్నది ఆత్మా అనాత్మమూలను అణచివేస్తున్నది ఆత్మా అనాత్మమూలను నిలకడగా నిలకడగా నిరంతర క్రీడగా అణచివేస్తున్నది ఆత్మా అనాత్మమూలను నిలకడగా నిరంతర క్రీడగా
స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తూ వస్తుంది, శిరస్సు నుండి పాదాల దాకా. చక్కటి ఒక సాధన క్రమాన్ని చూపిస్తుంది. ఒక్కొక్క గుర్తు, చిహ్నం అంటాం, అంటే గుర్తు అంటే ఒక్కొక్క రూపంలో చూపించిన ఒక్కొక్క విశిష్టత కూడా సాధనగా మనకు ఒక గుర్తుని చూపిస్తోంది. ఇప్పుడు ముందు పౌరాణికంగా శివస్వరూపం అంటే అందరికీ తెలిసింది, ప్రసిద్ధంగా ఏమిటి, శివుడు త్రిమూర్తులలో ఒకరు అని అందరికీ తెలుసు. అట్లా అన్నప్పుడు కూడా ఆయనకిచ్చిన హోదా ఏమిటి, లయకారకుడు. అంటే సృష్టి అనే ఒక అంశం చూపించి సృష్టిలో సృష్టి, స్థితి, లయములు అన్న 3 స్థితులను చూపించి ఆ స్థితులకు ఒక్కొక్క దేవతను అక్కడ అధిష్టానంగా చూపించింది మన పురాణ కథ. అట్లా అనుకున్నప్పుడు కూడా బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఎట్లా, హిరణ్య గర్భుడు నాభి నుండి పుట్టాడని అంటాం మనం. బ్రహ్మ సృష్టిని చేస్తాడు, విష్ణుమూర్తి సృష్టిని నిలుపుతాడు, మెయింటైన్ చేస్తాడు, శివుడు సృష్టిని లయం చేస్తాడు అని అంటారు. ఒక మనిషి జీవిత కాలంలో ఇట్లా గనక భౌతికంగా ఊహించుకుంటే, కేవలం సృష్టితో పోల్చి ఊహించుకుంటే, మనం సృష్టి యొక్క సృష్టి జరగటము, స్థితి, లయములను చూడలేం. ఎప్పుడు ఎక్కడ ఉంటాం, స్థితిలోనే ఉంటాం. సృష్టి జరగటం మనకి తెలియదు, లయం అవ్వటం కూడా మనకు తెలియదు. అట్లా కేవలము మరీ స్థూలంగా స్థూల దృష్టితో తీసుకోకుండా మన జీవితంతో అన్వయం చేసుకోవటానికి ప్రతి పురాణ కథ కూడా. అట్లా చేసుకోకపోతే అవి మనకి ఏం ఉపయోగపడవు. ఏదో కాస్త విశ్వాసము, ఆశ్చర్యం కలిగించేటట్లు విశ్వాసం ఉంటే ఓ దండం పెట్టాలి, అంతకంటే ఎక్కువ ఏం చేయలేం. కానీ అవి మన సాధనకు అన్వయించుకున్నప్పుడు ప్రతి పురాణ కథ కూడా మనకు బోధ చేస్తుంది. ఎందుకు బోధ చేస్తుందంటే, ఇప్పుడు ఈ పాట వస్తున్నప్పుడు ఒక్కొక్క నామం వస్తుంటే కళ్ళు మూసుకుంటే మీకు పిక్చర్ వచ్చిందా శివుడిది అంటే మనం ఊహించుకుంటాం. ఏదైనా ఊహించుకోవటం అనేది మనసుకు చాలా తొందరగా వచ్చే పని. ఊహించుకునేది ఆ రూపాన్ని ఊహించుకోగలదు, అంటే రూపక్రియాయామం, రూపొందించుకోగలదు. ఒక భావాన్ని అందిస్తే, అనగనగా ఒక రాజు ఉన్నాడు అని తాత పిల్లవాడికి కథ చెప్తున్నాడు అనుకోండి, వెంటనే ఒక రాజును ఊహించేసుకుంటాడు పిల్లవాడు. ఆ ఇమాజినేషన్ లో ఆ కథనంతా చూస్తూ ఉంటాడు, చూసి బాగా గుర్తుపెట్టుకోగలడు, ధారణ అవుతుంది తొందరగా. అంటే పసిపిల్లల్లాగా ఉన్నప్పుడు కేవలం బోధగా చెప్తే అది అర్థం కాకపోతే ఏం చేయాలి, కథగా చెప్పాలి. అట్లా చూపించింది ఈ రూపం. ఈ రూపంలో కొన్ని ఇవాళ మననం చేసే ప్రయత్నం చేద్దాం మనకున్న గడువులో. ముందు ఈ లయస్వరూపం తెలియాలి, సృష్టి స్థితి లయలు తెలియాలంటే బ్రాడ్గా ఒక సృష్టి బయటున్న సృష్టితో పోల్చుకోకుండా తన సృష్టితో పోల్చుకోవాలి. సృష్టి చేస్తున్నాడు బ్రహ్మదేవుడు అన్నాం అనుకోండి, ఎప్పుడు సృష్టి ఆరంభమవుతుంది అంటే మనకేం తెలుసు, సృష్టి ఎప్పుడు ఆరంభమవుతుందో ఏమో, ఎప్పుడైందో అది మనకు అర్థం కాదు. కానీ ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే ఇది వింటున్నాడో, అందాం ఇండివిజువల్ గా ఎవరు కాదు, వింటున్నవాడు ఎవరైతే ఉన్నాడో, ఎప్పుడు అతనికి ఒక జిజ్ఞాస పుడుతుందో. ఏం జిజ్ఞాస పుట్టాలి అంటే, అసలు ఏమిటిది వీళ్ళు చెప్పేది, ఇందాక అడిగారు చూసా, ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పారయ్యా, ఎందుకయ్యా ఇది ఎవరు, ఈ అల్లరి చేష్టలు ఎవరు నేర్పించారు, ఈ బూడిద పూతలు ఏమిటి, అసలు ఏమిటిది అనే జిజ్ఞాస రావాలి మనిషికి. అంటే పసితనంలో అంటే దండం పెట్టంటే పెట్టాం, ఎప్పుడు అంతేనా, పెద్దవాళ్ళం అయిన తర్వాత పోయేదాకా కూడా దండం పెట్టంటే ఆ దండం పెట్టాం, అయిపోయింది. ఎందుకు అట్లా ఉంది అని అడగటానికైనా ఒక ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వచ్చిన రోజు వీడి సృష్టి మొదలవుతుంది, అది సృష్టి ఆరంభం. ఏ బ్రహ్మదేవుడి ఆరంభాన్ని చేస్తాడు, బ్రహ్మ అంటే బృహి వృద్ధో ధాతు అని చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే తనలో ఎదగటం, బుద్ధిపరంగా ఎదగటం అన్న అంశం ఎప్పుడు జనిస్తుందో, బయట స్థూలంగా బ్రతికే ఈ మనిషి బుద్ధిపరంగా ఎదగటానికి విచారణ అన్నది ఎప్పుడు పుడుతుందో, కనీసం భక్తిలోనైనా సరే, ఆ విచారణ పుట్టిన రోజు నీ సృష్టి మొదలైంది. అప్పుడు ఈ సృష్టికర్త ఎవరు తనే ఆ సృష్టిని చేసుకున్నాడు. ఏ సృష్టిని, తన ఎదగటం కోసం కావలసిన ఒక సృష్టిని ఇప్పుడు చేసుకుంటున్నాడు. ఆ సృష్టికర్త అయితే ఈ సృష్టిని నిలిపేవాడెవరు, విష్ణువు ఏం చేస్తాడంటే మెయింటైన్ చేస్తాడు. విష్ణు శబ్దానికి
విష్ణు వ్యాప్తో ధాతువు అంటే అంతటా వ్యాపించి ఉంది. ఈ జిజ్ఞాస ఎట్లా వ్యాపిస్తుంది అంటే ప్రతి తన ప్రవర్తనలో ఇదే జిజ్ఞాస ఉంటుంది. తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ఏదో ఒకటి ఉంది తెలుసుకోవాల్సింది, అదేదో జీవితంలో లోపిస్తుంది. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి అని ఎప్పుడైతే తన జీవితం అంతా అది వ్యాపించి ఉంటుంది, అంటే జీవితంలో ప్రతి ప్రవర్తనలో ఆ జిజ్ఞాస వ్యాపిస్తుందో అది సృష్టికి స్థితి. ఎప్పుడు దీన్ని లయమైపోవటం అంటే, ఇప్పుడు ఈ సృష్టి కర్త ఎవరు, సృష్టి భర్త ఎవరు? తను నిలుపుకుంటాడు, ఆ జిజ్ఞాసను సస్టైన్ చేస్తాడు. సస్టైన్ చేసి నిలుపుకొని శోధించటం అనేది మొదలవుతుందో అది సృష్టి భర్త. విష్ణువు కూడా తానే, ఇంకెవరో లేరు. ఇప్పుడు సృష్టి హర్త అంటే సృష్టిని లయం చేసేవాడు. ఎప్పుడు తాను సమాధాన పడతాడో, ఈ జన్మనెత్తినందుకు, ఈ వివేకాన్ని పొందినందుకు, సృష్టి యొక్క రహస్యాన్ని, తద్వారా తన రహస్యాన్ని, తద్వారా పరమాత్మ రహస్యాన్ని తెలుసుకుంటాడో అది సమాధాన పడటం. లయం అంటే ముంచేయటం, నాశనం చేయటం అని అర్థం కాదు. అక్కడ అందరు అట్లా ఊహించుకుంటారు అంతే. ముంచేసి నాశనం చేయడు. ఇంకేమైంది? ఎన్ని ప్రశ్నలు నీలో ఉదయించినాయో, ఆ జిజ్ఞాస కలిగిందో, ఆ జిజ్ఞాస అంతా సమాధాన పడుతుంది. దాన్నే సమాధి స్థితి అంటారు పతంజలి మహర్షి. సమాధి పొందుతాడు అంటే సమాధానం. ఇంకా అక్కడ ప్రశ్నలు లేవు. తనను తాను అర్థం చేసుకున్నాడు. ఇంకా ఎటువంటి ఏ జిజ్ఞాసతో సృష్టిని చేసుకుంటున్నాడో ఆ జిజ్ఞాస ఆగిపోతుంది. అప్పుడు తనకు సృష్టి ఉండదు, ఇంకా లయమైపోతుంది. అప్పుడు తన అధిష్టాన స్వరూపాన్ని చేరుకున్నవాడు అవుతాడు. అది మరణాన్ని జయించటం, మృత్యుంజయ పదం తర్వాత వస్తుంది చెప్పుకుందాం. ఇప్పుడు ఈ సృష్టి స్థితి లయలు కూడా తనలోనే జరుగుతున్నాయి, ఎక్కడో జరగటం లేదు. భౌతికంగా బయట అంటే మనం అది చూడలేం. బయట ఎవరో ఉండి సృష్టిని నడిపించటం, ఎవరో ఈ సృష్టిని చేయటం అనేది చేయరు. ఎంతటి హై టెక్నాలజీ యూజ్ చేసినా వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి మాత్రం అక్కడుంటే ఈ సృష్టిని మెయింటైన్ చేయలేడు. ఎక్కడుండాలి? సృష్టిలో అణువణువున వ్యాపించి ఉంటేనే అది చేయగలడు. అందుకే విష్ణు వ్యాప్తో ధాతు, అంతటా వ్యాపించి ఉంది ఆ తత్వం. వ్యాపించి దీన్ని నిలుపుతోంది కానీ వ్యాపించకుండా చేయలేదు. ఒక చోటు ఉంటే ఎట్లా చేస్తారు? కైలాసం నుండి ఆపరేట్ చేయటము, సత్యలోకం నుండి ఆపరేట్ చేయటం అట్లా లేదు. హెడ్ క్వార్టర్స్ అక్కడ పెట్టి మనం వాళ్ళని అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఏం చేయటం లేదు. అట్లా అదంతా ఊహాకల్పనయే కానీ తనలో మాత్రం నిత్యవర్తమానంగా జరుగుతోంది. నిత్యవర్తమానం అంటే ప్రెసెంట్ కంటిన్యూస్. ఈ రోజు ఇప్పుడు నీలో జరుగుతుందే ఈ తత్వాన్ని అర్థం చేసుకోవటము దేవుడికి ఆరాధన అవుతుంది. ఏ దేవతామూర్తిని నువ్వు ఆరాధన అంటున్నావు, ఆరాధన అంటే స్మృతిలో పెరగటం. రాధ వృద్ధౌ ధాతు అంటే స్మరణలో ఎదగటం అనేది చాలా గొప్ప విశేషం. మనిషి జన్మకు ఒక్కటే బుద్ధిపరంగా ఎదగటం అనే విశేషం ఉంది, ఇంకే జన్మకు లేదది. ఆ బుద్ధిపరంగా ఎదగటం అనేది ఆరాధన అవుతుంది. స్వామిని ఆరాధించాలంటే ఎక్కడ? తన లోపల ఆరాధన చేయాలి, అక్కడ ఆరాధన అవుతుంది. అయితే ఇక్కడ ముందు భౌతిక విశేషాన్ని అర్థం చేసుకున్నాం. ఇక్కడ సమాధాన పడటానికి ఏ చిహ్నాలు శివుడి యొక్క రూపంలో చూపిస్తున్నారు. ముందేమన్నారు? గంగాధర అన్నాం. పైనుండి మొదలు పెడితే గంగాధరుడు అంటే గంగను నెత్తి మీద పెట్టుకున్నాడట. ఆ గంగను నెత్తి మీద పెట్టుకున్న వాడికి మనమేమో చెంబుతో కాసిన నీళ్లు పోసి, లేకపోతే అదేదో గొట్టం నుంచి ఒక్కొక్క చుక్క నీళ్లు పోస్తూ ఉంటే ఆయన ఏం తడుస్తాడు? ఆల్రెడీ గంగను నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? చల్లగా ఉంటుంది, వేడి చేయకుండానా? ఆయన మంచు కొండల్లోనే ఉన్నాడు, ఆయనకు వేడి చేయదు. ఇంకా గంగను నెత్తి మీద కూడా పెట్టేసుకున్నాడట. ఎందుకు పెట్టుకున్నాడంటే మనకు ఒక పురాణ కథ ఉంది, మీకు అందరికీ తెలుసా? అది భగీరథుడు చేసిన ప్రయత్నం కాబట్టి అది అట్లా. అంటే గంగను భూమి మీదికి రప్పించాడట. ఎవరు? భగీరథుడు. ఏం చేసి రప్పించాడు? తపస్సు చేశాడు. పాపం ముందేమో ఇక్ష్వాకు వంశీయుడు భగీరథుడు. ఆయన ఏం చేశాడు? ఆయన పితరులకు ముక్తి రావాలని, భస్మరాశిగా ఉన్నారు, ఇంకా లోతుకెళ్లకుండా తొందరగా చెప్పుకుంటే, భస్మరాశిగా ఉన్న పితరులకు ముక్తిని కలిగించడం కోసం గంగను భూమి మీదకి తీసుకురావాలి. అప్పుడు తపస్సు చేశాడు. విష్ణు పాదముల నుండి, విష్ణుమూర్తి పాదముల నుండి ఉద్భవించిన గంగ ఇప్పుడు భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ ఫోర్స్ని తట్టుకోలేదని, అప్పుడు అట్లాగైతే పంపించడం కుదరదు, ఫోర్స్ తట్టుకునే వాళ్ళు ఎవరైనా కావాలన్నారు. అప్పుడు ఏం చేశారు? సరే అని శివుడికి తపస్సు చేస్తే ఆయన ఏం చేశాడు? మనం సినిమాల్లో చూస్తాం కదా,
ఆయన జటాజుటం అంతా ఇట్లా తెరుచుకుంటుంది, అది ముడి కట్టుకుంటూ ఉంటుంది. అందులో ఒక ఆడపిల్ల గంగాదేవి ఉంటుంది, ఆవిడ వచ్చి అందులో ఇరుక్కుంటుంది, బంధిస్తాడు అనమాట. అంటే తన జటాజుటంలో శివుడు బంధిస్తాడు. ఇప్పుడు మళ్ళీ బంధించేస్తే మళ్ళీ కావాల్సింది ఉంది కదా, ఇప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ తరింపజేయాలి కదా, దానికోసం మళ్ళీ తపస్సు చేస్తాడట. 4 సార్లు తపస్సు చేస్తాడు భగీరథుడు ఒకటే ఎపిసోడ్ లో. చేస్తే ఏమైంది, అందులోంచి ఒక పాయను వదులుతాడు. అంటే ఆ ఫోర్స్ ప్రెషర్నేమో శివుడు తీసుకొని దాన్ని నెమ్మదిగా కంట్రోల్డ్ ప్రెషర్తో ఇప్పుడు పంపిస్తున్నాడు భూమి మీదకి. అప్పుడు వచ్చి మళ్ళీ మధ్యలో జహ్ను మహర్షి ఉంటాడు. ఈ గంగ ఏం చేస్తుంది, అంత ప్రవాహ వేగంతో వస్తుంటే అంత దాని వేగం ఏమైంది, జహ్ను మహర్షి ఆశ్రమాన్ని అంతా కూడా అది ముంచేస్తే ఆయన కోపం వచ్చి తాగేశాడు మొత్తం గంగని. తాగేస్తే మళ్ళీ నేర్చుకుంటూ కూర్చున్నాడు భగీరథుడు. మళ్ళీ తపస్సు చేశాడట. చేస్తే అప్పుడు మళ్ళీ నోట్లోంచి వదిలితే ఎంగిలైపోతుంది కానీ చెవిలోంచి వదిలాడు. అందుకే జహ్ను మహర్షి చెవిలోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని దానికి పేరు వచ్చింది గంగకు. అప్పుడు తను వచ్చి ఆ ఇక్ష్వాకు వంశరాజులందరినీ కూడా తరింపజేసిందని మనకు కథ. ఎట్లా ఉంది కథ? బాగుందా? మనకేమొచ్చింది? ఏమైనా వచ్చిందా? మన పూర్వీకులు ఎవరైనా తరించారా? మనం తపస్సు చేసామా? ఏం లేదు, మనకేం సంబంధం లేదు. అందుకే చాలా బాగుంటుంది మనకి. ఇప్పుడు దీనికి తత్వం చెప్పుకున్నాం అనుకోండి, అంతా మీరే బేర్ చేయాల్సి వస్తుంది. ఆ శివుడు మీరే అవ్వాలి, భగీరథుడు మీరే అవ్వాలి, విష్ణుమూర్తి మీరే అవ్వాలి, గంగ మీరే అవ్వాలి, అంతా మీరే అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది ఎట్లా ఉంది కథ అంటే. ఇప్పుడు ఈ కథ ద్వారా మనకి ఏం తెలిసిందంటే, గంగ భూమి మీదకి రావటానికి దానికి ఒక నియంత్రణ అవసరమని మనకు అర్థమైంది కథలో. గంగ శబ్దానికి అర్థం ఏమిటంటే గాం గచ్చతీతి గంగా. గాం అంటే గో శబ్దం నుండి గాం అనే పదం వచ్చింది. గో అంటే గచ్చతి సుస్థిరమితి గోహో, అంటే సుస్థిరంగా ప్రవర్తించేది. గమ్లు గతవు ధాతు, సుస్థిరంగా ప్రవర్తించేదేదో అది గో శబ్దం చేత చెప్పబడింది. అదే గాం అని కూడా వచ్చింది ఇప్పుడు. అంటే భూమిని గాం గచ్చతీతి గంగా అని కూడా చెప్తారంటే భూమిని చేరింది కాబట్టి. గాం అంటే అక్కడ భూమి అని ఒక అర్థం చూపించారు. గో అనే శబ్దం సుస్థిర ప్రవర్తనకు. భూమికి సుస్థిర ప్రవర్తన ఎందుకుంది అంటే అది తిరుగుతున్నప్పుడు కూడా స్థిరంగా తిరుగుతుంది కానీ ఇష్టం వచ్చినట్టు చలించదు. ఎప్పుడైనా చలిస్తుందా భూమి? చలించదు. తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ స్థిరంగా ఉంటుంది. అందుకే మనం స్థిరమైన భూమి మీద ఉన్నాం. అట్లా సుస్థిరంగా ఉంది కాబట్టి ఈ భూమికి కూడా గో శబ్దం చేత చెప్పబడింది. అయితే ఇంకా సుస్థిరంగా ప్రవర్తించేవేవి అంటే ఇంద్రియాలను ఒక అర్థం చెప్పారు. ఇంద్రియాలు సుస్థిరంగా ప్రవర్తిస్తాయట. ఒకటి గోవు, ఒకటి భూమి, ఒకటి ఇంద్రియాలు. ఇన్ని అర్థాలు చెప్పారు. వీటన్నిటికీ కూడా అదే భావార్థం అక్కడ వర్తిస్తుంది. ఇప్పుడు ప్రవర్తన అనే ఒక ధాతువు చెప్పి ఏం చెప్పారంటే గచ్చతి సుస్థిరం, అంటే జీవుడి ఇంద్రియాలు సుస్థిరంగా ప్రవర్తిస్తాయట. మనం భగవద్గీతలో కూడా చెప్పుకుంటున్నాం ఇంద్రియ రచన ఎట్లా ఉంది. ఇంద్రియం అంటేనే ఇది పరమైశ్వర్య ధాతు. తాను ప్రవర్తిస్తే అది స్థిరంగా ప్రవర్తించి దాటించేటట్టుగా ఉంది. అంటే ప్రవర్తనను నుండి భౌతికంగా ప్రవర్తించి, అంటే బయట యాక్షన్ క్రియారూపంలో ఇంద్రియం ప్రవర్తిస్తుంది. ఆ క్రియారూపాన్ని దాటించి ఒక అతీత స్థితికి తీసుకెళ్లేది ఏది ఉందో అది ఇంద్రియం. అంటే అభౌతికానికి తీసుకెళ్తుంది. భౌతిక ప్రవర్తన అభౌతికానికి తీసుకెళ్లగలిగింది ఏముందో అది ఇంద్రియం. ఆ ఇంద్రియానికి ఇప్పుడు గంగ అందాలి. అంటే ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క పాదముల నుండి వస్తుంది అన్నాం. విష్ణుమూర్తి అంటే ఎవరు? స్థితిని నిలిపేవాడు అని. ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడా ఎక్కడి నుండి వచ్చారు? ఈ ముగ్గురు ముందు ఉన్న ఉనికి స్వరూపం నుండి. సచ్చిదానందం అనేది సృష్టిలో ఉన్న స్వరూపం. దాని నుండే దేవతామూర్తులు వచ్చినా ఇంకెవరు వచ్చినా దాని నుండే రావాలి. కనుక ఇప్పుడు సచ్చిదానంద స్మృతి నుండి వచ్చిన విష్ణుమూర్తి యొక్క పాదాలంటే కూడా పద్లుగతవు ధాతు, అంటే ప్రవర్తించే ఒక అంశం నుండి అది రావాలి గంగ. దానికోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? భగీరథుడు అంటే సాధకుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేన్ని? ఇప్పుడు విష్ణుమూర్తిని పాదముల దగ్గర నుండి గంగను భూమి మీదకి తీసుకురావాలి. ఈ సాధకుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడు? తన సచ్చిదానంద స్మృతిని తన ప్రవర్తనకు తీసుకురావాలి.
ఇది గంగా యొక్క ఆవిర్భావంకు మనం చేసే ప్రయత్నం. మీరు ఒక్కసారి ఆలోచించండి, అనుకున్న వెంటనే మనిషి ఒక ప్రవర్తన చేస్తాడు. ఎక్కడి నుండి తీసుకొస్తాడా ఎనర్జీని? సడన్ గా ప్లగ్ ఇన్ చేసి స్విచ్ ఆన్ చేస్తాడా? ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ మనము వాడాలంటే ఏం చేయాలి? వాడుకోవడానికి ఉండదు, ముందు ప్లగ్ ఇన్ చేయాలి, తర్వాత స్విచ్ ఆన్ చేయాలి, పవర్ ఉండాలి, సప్లై ఉంటే అప్పుడు ఆన్ అవుతుంది. మరి మనము అట్లా కావట్లేదే, అనుకున్న వెంటనే లేచి కూర్చుంటున్నాం. ఎక్కడి నుండి వస్తుంది ఆ ఎనర్జీ, చైతన్యం ఎక్కడి నుండి వస్తుంది మనిషికి? బ్రెయిన్ నుండి వస్తుందా చైతన్యం? రాదు. ఒకవేళ మనసు బాగాలేదనుకోండి, ఎంత డల్గా కూర్చొని ఉంటాడు. మనసు బాగుంటే, హుషారుగా ఉంటే ఎట్లా వస్తాడు? ఠకీమని లేస్తాడు. ఠకీమని లేచేటప్పుడు ఎక్కడి నుండి తీసుకొస్తాడు అంత ఉత్సాహాన్ని, ఊపుని? ఆ చైతన్యం ఎక్కడి నుండి తీసుకొస్తాడు? అనుకున్నంత మాత్రం చేతనే లోపల తనకి ఊట ఉన్నట్లు ముందే ఆ సోర్స్ ఉంది, ఇప్పుడు ఎంత కావాలంటే నేను వాడుకుంటాను అన్నట్లుగా చైతన్యవంతం చేసుకుని ప్రతి మనిషి ప్రవర్తన చేస్తున్నాడు. ఏ చిన్న పనికైనా అదే చేయాలి. గోక్కోవాలన్నా అది చేయాలి. మనం చేయాలా వద్దా? ఉన్నవాడు ఉన్నట్టుండి సడన్ గా గోక్కోవాలంటే చెయ్యొద్దు, ఎత్తాలి, గోక్కోవాలి. అప్పుడు కూడా చైతన్యవంతం చేస్తున్నాడు. ఆ చైతన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆ సోర్స్ ఎక్కడుంది మనకు అంటే ప్రవర్తనకు ఒక ఉద్భవ స్థానం ఉంది. ఆ ఉద్భవ స్థానం ఎక్కడి నుండి వచ్చింది? విష్ణుమూర్తి యొక్క పాదాలంటే అంతటా వ్యాపించి ఉంది. దేహంలో ఏ అంగాన్ని కావాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు చైతన్యవంతం చేయగలవు. ఇప్పుడు చిటికిన వేలిని కదిలించాలనుకోండి, ఉన్న పడంగా కూర్చొని కదిలించగలుగుతున్నామా లేదా? ఇక్కడ కనురెప్పలను కదిలించాలి, ఇట్లా అంటున్నామా లేదా? ఏ ఒక్క చోటైనా నువ్వు లేని చోటు ఉందా? నేను ఎక్కడున్నానని అడుగుతాడు వీడు. నువ్వు ఎక్కడ లేవని అడగాలి. దేహంలో ఎక్కడ నీ సెన్స్ వ్యాపించకుండా ఉందా? ఎక్కడైనా స్పర్శ తెలియని చోటు ఏదన్నా ఉందా? చెప్పండి, ఉంటుందేమో, ఆలోచించి చెప్పండి. స్పర్శ తెలియని చోటు గోర్లు, జుట్టు. అవి ప్రాణరహితం కాదు, ప్రాణసహితం కాదు, అంటిపెట్టుకుని ఉన్నాయి కాబట్టి మనకు ప్రాణం ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. కానీ అవి ఎట్లా ఉన్నాయి? డెడ్ సెల్స్. అవి అక్కడ స్పర్శ లేదు. మిగతా దేహం అంతా మొత్తం అంతటా వ్యాపించి ఉంది ఆ సెన్స్. ఎక్కడ ముట్టుకున్నా, గుండు సూది గుచ్చినా సరే ఆ స్పర్శ మనకు తెలుస్తోంది, ఆ సెన్స్ తెలుస్తోంది. ఎక్కడ కావాలంటే అక్కడ చైతన్యవంతం చేసుకోగలుగుతున్నాం. ఎట్లా? స్మృతి నుండి వస్తుంది. అది సర్వవ్యాపకమై ఉంది ఆ స్మృతి. స్మృతి అంటే ఇక్కడెక్కడ ఊహించుకొని ఎక్కడా లేదు. బ్రెయిన్ అంటే ఇక్కడ అని చెప్పగలం భౌతికం కాబట్టి. మనస్సు అంటే ఎక్కడ చెప్తారు? మనస్సు బాధగా ఉంది, ఇక్కడ ఉంటుంది ఏమిటి మనస్సు? అట్లాగైతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కనిపిస్తుందా? ఏం కనిపించదు. గినెసులు ఏముండవు, అక్కడ ఏముండదు. ఎక్కడుందంటే అంతటా ఉంది. అట్లా అంతటా వ్యాపించి ఉన్న దాన్ని చైతన్యవంతం చేసుకొని ప్రవర్తనకు తీసుకొస్తున్నాడు ఆ చైతన్యాన్ని. ఆ చైతన్యం ఎట్లా వస్తుంది? గంగ ప్రవాహంలాగా వేగంగా వస్తుంది. ఇప్పుడు అంటే దుడుకుగా అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఆవిడ ఉందనుకోండి, వాళ్ళ ఆయన మీద కోపంగా ఉంది. ఇప్పుడు మనం గిన్నెలు ఎట్లా ఉంటాయి? కొంచెం రౌండ్ బాటం ఉంటుంది కదా, ఫ్లాట్గా ఉండకుండా ఉంటాయి. అప్పుడు తెచ్చి అది టేబుల్ మీద పెట్టాలి. ఆయన అడిగారు, తెచ్చింది, తీసుకొచ్చి ఠకీమని పెట్టింది. ఆ ఠకీమని పెట్టడంలో కావాలని ఏం చూపిస్తోంది? గిన్నె పెడుతోందా, తన కోపంగా ఉందని చెప్తోందా? అప్పుడు అదేమవుతుంది? గిన్నె ఊగుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు ఆగుతుంది? ఎవరైనా ఇట్లా స్థిరంగా చేయబెడితే అది ఆగిపోతుంది. అంతేనా? తన స్థిరత్వాన్ని దానికిస్తే అది ఆగిపోతుంది. అంతవరకు అది ఏం చెప్తుంది? ఊగుతున్నానని చెప్తోందా, ఆవిడికి కోపంగా ఉందని చెప్తోందా? ఇప్పుడు చేతిని చైతన్యవంతం చేసుకుని ఒక పని చేసింది బయట, కానీ ఆ పనిలో ఏం చేసింది? తన రజోగుణాన్ని కూడా పెట్టి ఇచ్చింది. ఆ చైతన్యానికి రజోగుణపు షేడ్ తగిలిందనమాట. అప్పుడు అదేమైంది? ప్రవృత్తిపరమైన ప్రవర్తన అయింది. ఇప్పుడు ఆ ఇంద్రియం స్థిరంగా ఉందా? లేదు. అట్లా మనం చేసే నడకలో మన ప్రవృత్తి ఉంటుంది, మాట్లాడే మాటలో మన ప్రవృత్తి ఉంటుంది, కూర్చోవటంలో ప్రవృత్తి ఉంటుంది. మనిషిని మనం అక్కడ అబ్జర్వ్ చేయటం, పరిశీలించటం మొదలు పెడితే ప్రతి దాంట్లో ప్రవృత్తి ఉంటుంది. ఇట్లా కాకుండా అట్లా ప్రవృత్తి ఉంటే ఏమవుతుంది? డైరెక్ట్ గా విష్ణుమూర్తి పాదాల నుండి భూమి మీదకి గంగ దిగి వస్తే ఏమయ్యేది? భూమి అతలాకుతలం అయ్యేది. ఇప్పుడు ఆ భర్త కూడా అట్లా అతలాకుతలం అవుతాడు, బాబు వీడు కోపాన్ని భరించలేక. అంటే మనం కూడా అట్లా, ఇంద్రియం కూడా అతలాకుతలం అవుతోంది.
అందుకే మనిషికి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకుండా అలజడి ఎందుకు ఉందంటే తను చైతన్యవంతం చేసుకుని పనిచేస్తున్నాడు కానీ త్రిగుణాత్మకంగా చేస్తున్నాడు. చాలా కష్టం కదా, అందుకే కష్టంగా ఉన్నాడు. లేకపోతే విశ్రాంతిగా పనిచేస్తే అలసట ఉండదు. మనం హడావుడి పడుతుంటాం చూసారా, హడావుడిలో ఎట్లా ఉంటాయి, ఇది అక్కడ వారేస్తాం, అది ఇక్కడ తీస్తాం, ఇది ఎటు పడుతుంటాం అంతా. అదే నెమ్మదిగా కూడా అంతే పని చేయొచ్చు, టైం ఎక్కువ ఏం పట్టదు. కానీ నిలకడకి కావలసింది బయట టైం కాదు, మనకు కావలసింది ఏమిటి, లోపల స్థిరత్వం. ఆ స్థిర స్వరూపాన్ని ఇచ్చేది ఏది ఉంటుందో అది గంగాధర లక్షణం. గంగను భరించగలిగింది గంగాధరుడు ఒక్కడే. అందుకే శివశబ్దానికి శము ఉపశమే ధాతు, ఉపశమింపజేస్తాడన్నమాట. శమింపజేయటం అంటే అణిచేస్తాడు. అణచివేయటం అంటే భూమిలో తొక్కేస్తాడని అర్థం కాదు అక్కడ. అణిచివేయటం అంటే డాంప్ డౌన్ చేస్తాడు. ఏ త్రిగుణాత్మక ప్రవృత్తితో మనం వస్తున్నాము, ఇప్పుడు శివుని నిలుపుకోవాలంటే ఎక్కడ నిలుపుకోవాలి, ప్రతి ఇంద్రియంలో నిలుపుకోవాలి. నిలకడలో శివుడు ఉంటాడు. శివుడు ఉండి ఏం చేస్తున్నాడు, ఆ గంగను బంధించి జటలలో బంధించి ఏం చేశాడు, దాన్ని నియంత్రించి విడిచాడు. అట్లా కంట్రోల్డ్గా ప్రవర్తన తీసుకురావటం అనేదే మనిషికి నిలకడనిచ్చేది. అప్పుడు శివ శబ్దానికి అర్థం, శివుడు ఉపశమింపజేస్తాడు అంటే అర్థం ఏమిటి, లయం చేస్తాడు, సమాధాన పడేటట్టు చేస్తాడు. అప్పుడు మనిషి ఏం చేశాడు, యాజ్ పర్ డిజైన్ వాడుకున్నాడు దేహాన్ని. అంటే యాజ్ పర్ డిజైన్ ఒక్క ఏ ఇంద్రియం కూడా దుడుకుగా ప్రవర్తించటానికి, చికాకుతో ప్రవర్తించటానికి డిజైన్ చేయబడలేదు. అది ఎట్లా డిజైన్ చేయబడింది, నువ్వు చక్కగా వాడుకుంటే నీట్గా పనిచేస్తుంది. లేకపోతే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ అప్లయన్స్కి మనం ఏం చేస్తాము, వోల్టేజ్ స్టెబిలైజర్ పెడతాం. ఎందుకు, వోల్టేజ్ ఎక్కువ వస్తే ఏమవుతుంది, అప్లయన్స్ పాడైపోతుంది. ఆ స్టెబిలైజర్ మనకు లేదు, అది సాధన వల్ల వచ్చేది. ఆ స్టెబిలైజ్ చేసేదే గంగాధర లక్షణం. గంగాధరుడు ఏం చేస్తున్నాడు, గంగను ఆ వేగాన్ని ఆపుతున్నాడు. వేగాన్ని ఆపి నియంత్రించి వదిలాడు. ఆ వేగాన్ని పట్టగలగాలి మనిషి, అప్పుడు శివస్వరూపం అవుతాడు. లేకపోతే ఏమవుతాడు, భూమిని ఎట్లా అదరగొడుతుందో ఆ గంగ యొక్క వేగం అట్లా తనను తాను అదరగొట్టుకుంటాడు. అంటే ప్రతి నిమిషం కూడా మనము ఈ టెన్షన్ అంటున్నామే, టెన్షన్కి అర్థం ఏమిటండి, టెన్షన్ మైండ్లో రీడ్ చేయగలమా, ఏదైనా కనుక్కుంటే డివైస్ కనుక్కుంటాడేమో కానీ దాన్ని వేవ్ ఫార్మాట్లో చూపించగలడు, ఫ్రీక్వెన్సీగా చూపించగలడు. కానీ మహా అయితే ఫ్రీక్వెన్సీ చూపిస్తాడు, కానీ దాని రూపం ఏమిటో చెప్పమంటే, నేను పడుతున్న ఆవేదన టెన్షన్ ఉంటుంది కదా, అది ఎవడైనా మెడికల్ సైన్స్ కనుక్కోగలదా? అది ఏం చేస్తుంది, రిపోర్ట్స్ ఇస్తుంది. అన్ని రిపోర్ట్స్ ఇచ్చి అంతా బాగానే ఉందంటాడు. మరి నాకు టెన్షన్ ఎందుకు ఉందంటే దానికి ఏం చెప్పలేడు కదా. ఎందుకుందంటే ఇందుకే, అంటే ఒక వేగాన్ని మనం లోపల నుండి వస్తూ ఉంటే దాన్ని ఆపలేకపోతున్నాం. ఇంత బాగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే, మనము ఆ బ్రహ్మ ఎవరో ఒకరు సృష్టి చేస్తే, దాంట్లో ఇంత టెన్షన్ పడి ఇంత విధ్వంసకంగా దీన్ని ఎందుకు జీవిస్తాడు? జీవితం విధ్వంసకంగా ఉండాలా లేకపోతే ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలా? ఇప్పుడు ఎట్లా ఉంది, ఎట్లా ప్రశాంతంగా ఉందా? లేదు. ఎందుకు లేదంటే ఏవేవో మనం బయట కారణాలు ఊహించుకుంటున్నాం. బయట కారణాలు ఎప్పుడు తనకు ప్రశాంతతని ఇవ్వలేవు. అవి దోహదం చేస్తాయి, సహకరిస్తాయి బయట కారణాలు. అంతేగాని తాను ప్రశాంతంగా ఉంటే ఎంత గందరగోళంలో ఉన్నా సరే తను ప్రశాంతంగా ఉండొచ్చు. ఎట్లా ఉండొచ్చు, తను నియంత్రించే స్థానంలో ఉండే ఆ స్టెబిలైజర్ తానైతే దేన్నైనా సరే, లోపల నుండి వచ్చే మనసులోంచి వచ్చే ఆలోచననైనా సరే, ఇంద్రియ ప్రవర్తనైనా సరే నిలుపుకొని చక్కగా దాన్ని నియంత్రించి బ్రతికితే ఆ జీవితమే వేరుగా ఉంటుంది. అప్పుడు ఏమైనా పని చేయకుండా ఉంటారనుకుంటున్నారా? అట్లా ఏమి ఉండరు. తపస్సు చేసుకుంటూ కూర్చుంటారని కాదు, తపస్సు చేసి ఇది పొందుతారు, ఈ నిలకడను పొందుతారు. నిలకడను పొందిన తర్వాత చాలా పని చేస్తారు, భౌతికంగా కూడా మానసికంగా ఆలోచనల రూపంలో కూడా. మరి ఒక్కొక్క జ్ఞాని ఇన్ని పుస్తకాలు రాసేస్తుంటారు, ఎట్లా రాస్తారు అనుకుంటారు? ఒక పుస్తకం రాయటం ఏమిటి అంత ఈజీనా? కాదు. అన్ని పుస్తకాలు రాయటము, ఎంత పని చేయటము, లోకోద్ధరణ కోసం ఎంతమంది మహాత్ములు ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఎంత చేశారు, వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎంతో సాధించారు వాళ్ళు. ఎట్లా చేయగలుగుతారంటే నిలకడ అన్న దాన్ని ఎప్పుడు పొందుతారో తర్వాత నువ్వేమైనా చేయగలవు. ఇది గంగాధరునికి ఆరాధన అంటే.
ఆయన నెత్తి మీద గంగ ఉంటే మనకేమిటి అన్నది కాదు ఇక్కడ. ఆ చిహ్నం నాకెట్లా వస్తుంది, నా లోపల దర్శనం చేయాలి. దర్శన స్వరూపాలు ఇవన్నీ కానీ దృశ్య స్వరూపం కాదు, బొమ్మ కాదు ఇది. కనుక ఇప్పుడు గంగాధరుని ఆరాధన చేయాలంటే లోపల సచ్చిదానంద స్మృతి కంటే ప్రత్యక్ష దైవం ఇంకోటి లేదు. ఆ సచ్చిదానంద స్మృతి యొక్క చైతన్యము నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఆ చైతన్యము త్రిగుణాత్మకమైతే అది జీవుడిగా మనకు చిందరవందరగా కనిపిస్తోంది. అదే చైతన్యం స్పష్టంగా వస్తే సచ్చిదానంద స్మృతి యొక్క ప్రత్యక్ష చిద్విలాసం అంటారు. ఈ సృష్టి చిద్విలాసం అండి, శివుడి యొక్క చిద్విలాసం ఇది. అది ఎట్లా ఉండాలి? చిత్ అంటే చైతన్య స్వరూపం. ఆ చైతన్యం యొక్క విలాసంగా ఈ సృష్టి ఉండాలి. ఏ సృష్టి? నా సృష్టి, బయట సృష్టి కాదు. బయట సృష్టి అనేది భౌతికంగా మనకేం సంబంధం లేదు. తన సృష్టి ఎట్లా ఉంటే యథా దృష్టి తథా సృష్టి, తన దృష్టి ఎట్లా ఉంటే అట్లా సృష్టి ఉంటుంది తన చుట్టూ ఉన్నది. ఇది చేసుకోవడం గంగాధర స్వరూపం. అప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఎనలేని సుఖము ఆత్మ ఎదగలేనిదిగా అనాత్మములను చేసి. సుఖ స్వరూపానికి తానే అడ్రస్. ఎనలేని సుఖం, ఎనలేనిదంటే లెక్క పెట్టలేనిది, చూడలేనిది. ఆ సుఖం తనలో ఉంది కనుకనే ఎన్నిసార్లు దుఃఖాలు వచ్చినా, ఎన్నిసార్లు ఏదైనా సరే అన్ని ఏమైనాయి? పోయినాయి, పోయిపోచాయి. ఇట్స్ గాన్ అన్నట్టుగా పోయింది. ఎట్లా పోయినాయి? దాని మరక కూడా లేదు. ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ ఉతికినట్టు మరక కూడా లేకుండా పోయినాయి. ఏదైనా స్కార్ ఉందా మీకు? కావాలంటే ఇప్పుడు మీరు అడిగితే ఉంది. నాకు అప్పుడు ఒకసారి చాలా పెద్ద కష్టం వచ్చిందని గుర్తు చేసుకోవాలి, కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం ఇప్పుడు లేదు. పడమంటే పడతారా? ఆ బాధ ఇప్పుడు పడమంటే పడతారా? పడలేరు కూడా. అంటే ఎట్లా పోయింది? అది తుడిచినట్టు పోయింది. అది కదా తన సుఖ స్వరూపం. ఎనలేని సుఖము ఆత్మ ఎదగలేనిదిగా అనాత్మలు చేసి. ఎన్ని కల్పించుకున్నాడో జీవుడు వీడికి పొద్దుపోక ఎన్నో చేస్తుంటాడు. అన్ని చేసినవన్నీ కూడా పోయేటట్టు చేసింది. ఈ రోజు నేను ఎట్లా ఉన్నా? మళ్ళీ ఆనంద స్వరూపం కాదు. నాకు ఇంటికి వెళ్తే ఇప్పుడు మీకు తెలియదు ఎన్ని కష్టాలు ఉన్నాయి అంటాడు. ఉపవాసం ఉంటే నీరసం వచ్చింది ఫస్ట్, మళ్ళీ నీరసం వచ్చినా సరే ఆఫీస్లో పని చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలనా? ఇది కూడా కష్టం అంటే ఎట్లా? ఇప్పుడు స్థిరత్వం ఉందనుకోండి లోపల, ఏదైతే గంగాధర లక్షణం ఉందో దాన్ని ఆరాధన చేయండి. ఎట్లా ఉంటుంది? లోపల చికాకు వస్తూ ఉంటే కూడా చికాకేం లేదు. ఇక్కడ దేనికోసం చేశారు ఉపవాసం? ఒక్కరోజు ఇంద్రియాన్ని, రసనేంద్రియాన్ని కాస్త నిగ్రహించి నమశివాయ నామం చెప్పటం కోసం చేశారు. ఆ కాస్త ఆ ఆనందంలో ఉంటే ఏ నీరసం ఎవరికి ఏం చేయదు. ఇప్పుడు తన కూతురు పెళ్ళనుకోండి, ఎంత శ్రమ పడతారు చెప్పండి? కొన్ని నెలలుగా శ్రమ పడతారు. శ్రమ తెలుస్తుంది ఎవరికన్నా? ఆనందంగా ఉంటుందా? ఉత్సాహంగా చేస్తారా ఆ పని? చెప్పండి. ఉత్సాహంగా చేస్తారు. అదే ఇష్టం లేని పని అనుకోండి, వేరే వాళ్ళు ఎవరిదో పని, అప్పుడు ఎట్లా చేస్తారు? అంటే తన ఇష్టం ఉంటే కష్టం లేదు. మనకు మామూలు భాషలోనే తెలుసు కదా, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ఆ ఇష్టమే అట్లా ఉంటే ఇది తన సుఖం, ఆత్మసుఖం కోసం చేసే పని. దేన్ని చికాకుగా తీసుకోకుండా ఆపేయండి, చికాకును ఆపేయండి. అప్పుడు ఆపేసి ఇంట్లో వాళ్ళతో మీరు ప్రవర్తించండి. మీ వల్ల వాళ్ళు కూడా ఎంత సుఖంగా ఉంటారు. ఎందుకంటే ఊగుతున్న గిన్నె ఉందనుకోండి, దానికి మనం ఆపేస్తే ఆగింది అది. ఎందుకు? నేను స్థిరంగా ఉంటే అది దాన్ని ఆపగలం. అట్లాగే ఇంట్లో అందరూ గందరగోళంగా ఉన్నారంటే మనం గందరగోళంగా ఉన్నామని అర్థం. మనం స్థిరంగా ఉంటే అందరూ స్థిరంగా ఉంటారు. అవుతుంది గ్యారెంటీగా. దాన్ని నిలుపుకోగల నిలకడ మనకు ఉండగలగాలి. ఇది జీవుడు తన రచనను ఉన్నట్లుగా వాడుకోవటం. అటువంటి వాడు శంకర అంటే శం కరోతీతి శంకర. శంకర శబ్దానికి అర్థం శం కరోతి. శము ఉపశమే అక్కడ కూడా. శంభవ అన్న, శంభు అన్న, శంకర అన్న ఏదైనా ఒకటే పదం. అంటే ఆ సమాధాన స్థితిని పొందుతాడు. అప్పుడు శివుడికి పూజ ఇక్కడ అవుతుందా? అక్కడ అవుతుందా? తనలోనే అవుతుంది. ఇది ప్రత్యక్షంగా జరిగేది, అది పరోక్షం. పరోక్షము ప్రత్యక్షము అనే తేడా మన జీవితంలో మనం అంతటా చూస్తూనే ఉంటాం కదా. ఇది ప్రత్యక్ష దర్శనం. తనలో ఈ సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని దర్శనం చేయగలడు. అదే ఇక్కడ మళ్ళీ చెప్పింది ఈ నెలవంక. నెలవంకను ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? చంద్రుడు. చంద్రుడు అంటే చెది ఆహ్లాదనే ధాతు. ఆహ్లాదమును కలిగించేవాడు చంద్రుడట.
అంటే సాధనలో ఇటువంటి గంగాధర లక్షణాన్ని ఎప్పుడైతే తన అభ్యాసం చేస్తాడో ఆహ్లాదమును పొందుతాడు. ఆహ్లాదం అంటే ప్లెజెంట్నెస్. ఆ ప్లెజెంట్నెస్ ఎప్పుడు పొందుతాడో సాధనలో. సాధన ఆహ్లాదము, ఇక్కడేమన్నారు, సాధన ఆహ్లాదము కళగా అన్వయమై ధరింపు మన. ఇప్పుడు సాధనను ఎంత ఆహ్లాదకరంగా చేసుకుంటాడంటే ఎప్పుడు నియమం అంటే కష్టం కాదు. ఇప్పుడు గంగను ధరించి దాన్ని నియంత్రించి వదులుతున్న శివుడికి అది కష్టంగా ఉందా? ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఫోటోల్లో ఉండటం కాదు, ఆయన అట్లాగే ఉంటాడు. ఎట్లా ఉంటాడు? ఏదైనా పని చేస్తున్నట్టు కష్టపడుతున్నట్టు గంగను మోస్తున్న భారం ముఖంలో కనిపించిందా? మనకు నెత్తి మీద ఒక బిందె పెడితేనే మన నెత్తి ఎట్లా ఉంటుంది, మోయగలమా? మొహంలో అది కనిపిస్తుంది ఆ భారాన్ని మోస్తున్నట్టు. మరి గంగనే ఆయన మోస్తుంటే ఆయన మొహంలో అట్లా కనిపించలేదే, ఎట్లా ఉంది? ప్రశాంతంగా ఉంది. ఆహ్లాదం అంటే అట్లా ఉంటుంది. ఆ ఆహ్లాదంతో సాధనను తనను తాను నియమించుకున్నప్పుడు కష్టపడటం ఏముంది? అదేమన్నా ఎవరైనా జైల్లో వేసి బంధించినట్ల నియమించుకోవటం అంటే సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? అది మామూలుగానే డిసిప్లిన్ అనేదే మనిషి తన కోసమే అని చెప్తాం కదా, అటువంటిది ఇది తన ఆహ్లాదం, స్వరూప ఆహ్లాదమును ఆనందించుకుంటూ చేసే పని. నాకు నేను కట్టుబడి నియమించుకొని ప్రవర్తిస్తున్నాను. ఎట్లా ఉంటుంది అసలు ఆ జీవితం? అది ఇక్కడ ఇందుకళాధరాయ నమః అంటే, ఇందుకళాధరుడు అంటే అది తనకు ఆభరణం అయిందట. ఏది? నెలవంక, చంద్రవంక ఆభరణమైంది శివుడికి. ఎందుకు ఆభరణమైంది? తన సాధన ఆహ్లాదమే తనకు ఆభరణం. వాగ్భూషణం భూషణం అంటారు. అంటే లోకంలో ఇవన్నీ అలంకారాలు చేసుకుంటారు చూసారా? ఈ అలంకారానికి కూడా శివుడు ఏం చేసుకుంటాడు పాపం? ఇక్కడ బూడిద పూతలు అన్నారు ఆయన, బూడిద పూసుకుంటాడట. మనం ఏం పూసుకుంటాం చెప్పండి? మనం అంటే వీడు పూసుకోడేమి, ఏం పూసుకుంటారు? ఎన్ని పూసుకుంటారు? పొద్దున్న లేవగానే క్రీములు పూసుకుంటారు, పౌడర్లు వేసుకుంటారు. పౌడర్లు కూడా సీజన్కి ఒక పౌడర్ ఉంటుంది కదా, వేసుకుంటారా? ఏం పూసుకుంటారు మరి? ఏం పెట్టుకోరా? పెట్టుకుంటారు. అక్కడ మగవాళ్ళు కొంతమంది పెట్టుకోరు అని అంటున్నారు, కానీ ఈ మధ్య అయితే మగవాళ్ళకు కూడా బ్యూటీ పార్లర్లు ఉన్నాయని వీడికి తెలుసు. వీడు చూడలేదు కానీ తెలుసు అంత మాత్రం, వాళ్ళు కూడా పూసుకుంటున్నారని. ఇప్పుడు ఇవన్నీ లేనట్టు పాపం శివుడికి ఎవరు అవన్నీ ఇవ్వనట్టున్నారు, బూడిద పూసుకుంటున్నాడట. ఎందుకు? ఇంకేం దొరకలేదు ఆయనకు. బూడిద ఎందుకు పూసుకుంటాడు శివుడు? ఏమైనా మీకు తెలుసా? విభూతి, కొంచెం పవిత్రంగా చెప్తే, విభూతికి ఒక మంచి గుణం ఏమిటంటే, అసలు దాని సత్యం ఏమిటంటే, ఈ సృష్టి అంతా భౌతిక పదార్థజాలంతో ఏర్పడింది. పదార్థమైన మ్యాటర్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఇది సైంటిస్ట్ చెప్పిన మాట. అంటే దాన్ని కల్పించలేము, నాశనం చేయలేము. కానీ మ్యాటర్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అంటే అది పరిణామం చెందుతూ ఉంటుంది, ఒక్కొక్క రూపాన్ని పరిణామం చెందుతుంది. అట్లా పరిణామం చెంది చివరికి ఏదైనా సరే ఏమవుతుంది? కాల్చేస్తే బూడిదవుతుంది. బూడిదని ఇంకేమైనా చేస్తారా? ఏం చేయరు. అంటే ఇంకక్కడితో పరిణామం ఆగిపోతుంది. దానికి పరిణామ క్రమంలో చివరిది అది. ఆ తర్వాత ఇంకదేమి దానికి మార్పు లేదు, చేర్పు లేదు. అటువంటిది బూడిద అంటే విభూతి. ఆ విభూతిని ఏం చేస్తాడు? ఆయన నుదుటన రాసుకుంటాడు. మన ఇక్కడ చెప్పుకోలేదు అనుకుంటా, ఫ్యాక్టరీలో చెప్పుకున్నాం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారండి హిందువుల చిహ్నం ఏమిటి? ఏ దేశానికి వెళ్ళినా మీరు హిందూ అని చెప్పాలంటే చిహ్నం ఏమిటి? కట్టు, బొట్టు. ఇప్పుడు మనకు కట్టు లేదు, బొట్టు లేదు, ఎట్లా గుర్తిస్తారు మనం హిందువులని? ఏదన్నా కావచ్చు, నేను హిందువుని అని రాసుకోవడం కాదు గోడల మీద. ఎందుకు హిందువో చెప్పు, ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? పోయిన వారం ఫ్యాక్టరీలో చెప్పుకున్నాం మనం. మానుష్య చర్య, దైహిక చర్య అని రెండు చెప్పుకున్నాం కదా భగవద్గీతలో. ప్రతి ఆచారంలోనూ దైహిక చర్యను దాటి మానుష్య చర్యకు ఎదగటం కోసమే హిందూ సంప్రదాయం ఏది చెప్పినా సరే. ఇక్కడ బొట్టెందుకు పెట్టుకుంటారంటే, ఇక్కడ రెండు భ్రుకుటి అంటారు దీన్ని, ఐబ్రోస్ ని.
రెండు భృకుటుల మధ్యన ఒక రాంబస్ ఆకారంలో ఒక పాయింట్ ఉంది మనకు. అదేమిటంటే బ్యాలెన్సింగ్ సెంటర్ దేహానికి మొత్తం. అంటే స్థిరమైన స్వరూపాన్ని ఇక్కడ మనం దర్శనం చేయగలం. ఇట్లా అద్దం చూడకుండా పెట్టేసుకోవాలి, టక్కున అద్దం చూసే అవసరం లేదు. దేంతో పెట్టుకోవాలి? ఈ వేలుతో పెట్టుకోవాలి. ఈ వేలు ఏమిటిది? ఏం వేలు ఇది? ఉంగరం వేలా? రింగ్ ఫింగర్. ఉంగరం మనం పెట్టుకున్నాము, ఉంగరం పుట్టుకతో ఎవరికి ఉన్నది. దీని పేరు అనామిక. అనామిక, దీనికి పేరు లేదు. అయితే దీనికి ఎందుకు ఉంగరపు వేలుతో పెట్టుకోవాలంటే అనామిక అంటే దానికి పేరేమీ లేదు. పేరెందుకు? గుర్తింపు లేదు అని అర్థం. ఆ గుర్తింపు లేని స్థితితో తన స్థిర స్వరూపాన్ని ఇట్లా అద్దం లేకుండా గుర్తించగలగాలి. దీనికి మనము కస్తూరి తిలకం అంటాం. కృష్ణుడికి కస్తూరి తిలకము, శివుడికి విభూతి, ఇంకా శ్రీచూర్ణము, అటువంటి కొన్ని పవిత్రమైనవి ఔషధి గుణములు కలిగినవన్నీ ఉన్నాయి. అవి మనం ధరిస్తాం. ముఖ్యం ఏమిటంటే తన స్థిర స్వరూపాన్ని గుర్తించటం కోసం అది పెట్టుకుంటున్నాం, చిహ్నం. అదేదో ఆడవాళ్ళకి సౌభాగ్య చిహ్నం అని పాపం వాళ్ళకి చిన్న పెండాట్ ఒకటి మిగిల్చారు, మిగతా అందరూ బొట్టు తీసేసుకున్నారు. వాళ్ళకి హిందువులకు అందరికి, పురుషుడైనా సరే ఎవరైనా సరే, మనిషి అయినా ఎవరైనా హిందువే కానక్కర్లేదు, అది గుర్తించటం కోసం బొట్టు పెట్టుకుంటాం. తిలకం అంటాం మనం. అంటే తిల స్నేహనే ధాతు. ఇక్కడ తన స్థిర స్వరూపంతో స్నేహం చెయ్యాలట. దానికి కస్తూరి తిలకం పెట్టుకోవడానికి విభూతికి ఎందుకో ఈరోజు చెప్పుకుందాం మనం. కృష్ణుడికి కస్తూరి తిలకము పెడతారు. కస్తూరి అంటే అది ఎక్కడి నుండి వస్తుంది? మృగం నుండి వస్తుంది. కస్తూరి మృగం యొక్క నాభి నుండి వస్తుంది. అది ఒక కాయ ఉంటుంది, దాంట్లో ఎర్రని ఒక పదార్థం కస్తూరి అంటారు దాన్ని. అయితే ఈ నాభి, ఈ మృగం ఉంది కదా, ఇట్లా ఇక్కడ కూడా మృగధర అని వస్తుంది. ఈ మృగం ఏం చేస్తుందట అంటే మృగ అన్వేషణే ధాతు. దాని నాభి నుండి ఆ కాయ ఉన్నప్పుడు దానికి మంచి సుగంధం వస్తూ ఉంటుందట. కూర్చొని ఉన్నప్పుడు దానికి బాగా ముడుచుకొని కూర్చొని ఉంటే తల నాభి వైపు ఉన్నప్పుడు బాగా సుగంధం వస్తూ ఉంటుందట. అయితే అది తన నుండి వస్తుందని అది గుర్తించదట. గుర్తించకుండా అన్వేషణ చేయటానికి వెళ్ళిపోతుందట. అది మొత్తం ఊరంతా వెతుకొస్తుంది, ఎక్కడో సుగంధం వస్తుంది, ఎక్కడో సుగంధం వస్తుందని మొత్తం అంతా వెతుకుతుందట. అక్కడికిక్కడికి తిరుగుతుంది, తిరిగి అలసిపోతుందట. అలసిపోయి మళ్ళీ వచ్చి పడుకుంటుందట. మళ్ళీ వచ్చి పడుకుంటే తన నుండే వస్తుంది, ఆ సుగంధం తన నుండే వస్తుంది. అంటే ఇంత ఆనందం కోసం మొత్తం అంతటా తిరుగుతున్న ఈ మనిషి ఎక్కడెక్కడో వెతికినా సరే వాడికి ఆనందం రాలేదు, కానీ అది ఎక్కడుంది? తనలోనే ఉంది అని చూపించటానికి కస్తూరి అనేది ఒక ఉపమానం అక్కడ. అందుకే కృష్ణుడికి కస్తూరి తిలకం పెడతారు. తిలకం అంటే తిల స్నేహనే. తిలకం అంటే స్నేహం చేయటం, తన స్థిర స్వరూపంతో స్నేహం చేయటం. ఇంకోటి మీకు అందరికీ అద్దం చూడకుండా బొట్టు పెట్టుకోవడానికి ఒక సూత్రం చెప్పమంటారా? అందరూ చూపుడు అదే అనామిక వెళ్ళి పట్టుకోండి. ఇట్లా ప్రతి వాళ్ళు ముక్కు కింది కోణ నుండి ఇట్లా తగిలితే సరిగ్గా అక్కడికి వస్తుంది. అది వస్తుందా? మీ వేలికి ముక్కుకి కరెక్ట్ గా సరిపోయిందా కొలత? అది శిల్పశాస్త్రం చెప్పింది. మనను సృష్టి చేసిన శిల్పి గ్యారెంటీగా అది అంటే ఫాలో అవుతారు. వస్తుందా అందరికి? ఇక్కడి నుండి ఇక్కడికి అప్పుడు అద్దం అక్కర్లేదు మనకు. అద్దం చూడకుండానే పెట్టుకోవాలి. అంటే ప్రతిబింబం కాదు, స్వరూప దర్శనం, ప్రతిబింబ దర్శనం కాదు ఇక్కడ. కనుక ఇక్కడ కృష్ణుడికి కస్తూరి తిలకం పెడతారు. మరి శివుడు ఎందుకు విభూతి పెట్టుకుంటాడంటే విభూతి అనేది పరిణామ పేశలం కాదు, అది ఎండ్ ప్రోడక్ట్, ఇంకా ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్. ఎవరో అడిగారట, ఇట్లాగే కాశీకి వచ్చి ఒక అబ్బాయి విభూతి అమ్ముతుంటే దీని ఎక్స్పైరీ డేట్ ఏమిటంటే, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, నువ్వు ఎక్స్పైర్ అయిన తర్వాత ఇది తయారవుతుందని చెప్పాడు. అట్లాగే దీనికి ఎక్స్పైరీ అనేది లేదు, ఇంకా అది పరిణామం చెందదు గనక విభూతి పూసుకుంటాడు. ఏమిటయ్యా ఈ బూడిద పూతలు ఎవరు చెప్పారు నీకు? అది కూడా శివుడికి చితాభస్మం అంటే చాలా ఎక్కువ ఇష్టం అట. చితాభస్మ విలేపనం ఉజ్జయినిలో ఆయనకు పొద్దున్నే తెల్లవారుజామున చితాభస్మం ఫ్రెష్ గా కాలింది తీసుకొచ్చి అభిషేకం చేస్తారట. ఎందుకు ఆయనకు చితాభస్మం అంటే ఇష్టం అంటే, చితాభస్మం అంటే ఎక్కడి నుండి వస్తుంది? దేన్ని కాలిస్తే వస్తుంది? శవాన్ని కాలిస్తే వస్తుంది. శవాన్ని కాల్చేస్తే ఆయనకు చాలా ఇష్టం అట. శవం అంటే, శవం ఎప్పుడు అంటాం మనం? దేహాన్ని
శివుడు లేకపోతే శవం అవుతుంది. విన్నారా ఎప్పుడైనా? శివుడు లేనప్పుడు శవం అవుతుంది. ఆ శవాన్ని కాల్చేయాలట. అంటే శవాన్ని ఉండటం ఆయనకి ఇష్టం లేదు. శివుడు అంటే సచ్చిదానంద స్వరూపం యొక్క గుర్తింపుతో ప్రవర్తిస్తే శివుణ్ణి నిలుపుకొని ప్రవర్తించినవాడు. ఆ గుర్తింపు లేనివాడు శవంతో సమానం. ఆ శవాన్ని అంటే మన ప్రవర్తనలో మనము ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టు ఏ గుర్తింపు లేకుండా ఒక వివేకం లేకుండా ప్రవర్తించే ప్రవర్తన అంతా కూడా శివస్వరూపమే. అందుకే ఆ శవాన్ని కాల్చేసి దాన్ని పరిణామం చెందకుండా ఏ స్థితికి తీసుకొస్తారో ఆ చితాభస్మం అంటే ఆయనకు చాలా ఇష్టం అట. అంటే మన ప్రతి ప్రవర్తనలో కూడా శవంలాగా ప్రవర్తిస్తాం. దీనికి ఇంకొకటి కూడా మన ఆచారాల్లోనే ఉన్నది, ఇంకా సందర్భంగా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఏమిటంటే ఉదయం లేవగానే మనిషి స్నానం చేయాలి ముందు, ఏం ముట్టుకోకుండా అని చెప్తారు సనాతన ధర్మంలో. ఎందుకు అట్లా చేయాలంటే రాత్రి పడుకున్నప్పుడు గాఢ నిద్రలో వీడికి ఏమీ తెలియదు. అప్పుడు మనం శవంతో సమానం. అంటే గుండె కొట్టుకోవటం అవన్నీ అయితే ఉంటాయి, కానీ ఆ స్పృహ లేని స్థితిలో ఉంటాడు జీవుడు. ఆ స్పృహ లేని స్థితిలో దేహాన్ని వదిలేసి ఉంటాడు కాబట్టి అంటే జాగృతం కాని స్థితిలో ఉంటాడు. దాంట్లో ఆ స్థితిలోంచి బయటికి వచ్చినప్పుడు అది శవంతో సమానమైంది కాబట్టి ముందు దాన్ని శుద్ధి చేయమన్నారు. శవం ముట్టుకొని వస్తే స్నానం చేస్తామా లేదా? ఎందుకు? జీవం లేని స్థితిని ఓర్చుకోదు హిందూ ధర్మం. అట్లాగే మన జీవితంలో జీవం ఉందా? అసలు జీవించున్నామా? మన ప్రవర్తన జీవంతో సాగుతుందా? జీవం అంటే సచ్చిదానంద స్మృతి యొక్క ప్రాణమును ధరించేది జీవం. ఆ ధరించి జీవిస్తే అది సజీవమైన జీవితం. ఇవన్నీ సజీవ జీవితాలు కావు. ఎట్లా ఉంటాయంటే గాలికి రెపరెపలాడే కాగితం ఎట్లా ఉంటుంది? కదులుతుంది, చైతన్యవంతంగా కదులుతున్నాడు. దానికి చైతన్యం ఉందా పాడా? అట్లా ఉన్నాయి రెపరెపలాడే జీవితాలు ఇవన్నీ. గాలికి రెపరెపలాడటమే కానీ చైతన్యం చేత రెపరెపలాడటం కాదు, గుర్తించి కాదు అది. అట్లాగే మన జీవితం బిజీగా చైతన్యవంతంగా అందరూ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారు. అందరూ యాక్టివ్గా ఉన్నారు కానీ అందులో గుర్తింపు లేదు, తన స్మృతి యొక్క ధారణ లేదు. ఇటువంటి దాన్ని శవం అంటారు. కనుక పొద్దున్న లేవగానే ఆ పక్క చుట్టలు ఉంటాయి కదా, అవి కూడా మళ్ళీ తాకకూడదు, పక్కన పెట్టేయాలి. పెట్టేసి స్నానం చేయాలి. వెంటనే స్నానం చేసిన తర్వాత ఏదైనా ముట్టుకోవాలి. మీరు చీపురు ముట్టుకున్నా సరే, ఏమన్నా చేసినా సరే ఆ గుర్తింపు లేని స్థితిని వెంటనే శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకోవటమే స్నానం. స్నానం చేయకుండా వంట అస్సలు చేయకూడదు. వంట గదిలోకే వెళ్ళకూడదు అసలు. చాలా పెద్ద దోషం అది. ఎందుకు అంటే అవన్నీ మూఢనమ్మకాలు కాదు. ఈ గుర్తింపు కోసం, మన గుర్తింపు అంటే తన సజీవ స్థితిని నిలపటం అనే ఒక చైతన్యవంతమైన జీవితాన్ని, సజీవ జీవితాన్ని చూపిస్తుంది హిందూ ధర్మం. ఇది ఇక్కడ మృత్యుంజయ అన్నారు. అంటే ఇప్పుడు ఇందుకళాధర గంగాధర అయ్యింది. తర్వాత మృగధర, మృగ అన్వేషణే చెప్పుకున్నాం, దానికి కూడా ఇదే వర్తిస్తుంది. అంటే అన్వేషణ చేస్తున్నాడు మనిషి, ఎక్కడెక్కడో అన్వేషణ చేస్తున్నాడు. ఈ అన్వేషణలో ఏం తెలుసుకుంటాడంటే తన ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ అన్వేషణ ఆగిపోయిందనుకోండి, జడంలాగా బ్రతుకుతాడు వాడు. డమ్ జీవితాలు, ఏం పుట్టాం చచ్చాం అంతే. ఏం అన్వేషణ లేదు, ఒక లోపల ఒక శోధన లేదు, ఏదీ లేదు. ఈ అన్వేషణ చేసిన రోజు ఏమవుతాడు వాడు? మృత్యుంజయుడు అవుతాడు. ఏం తెలుసుకుంటాడు? మృత్యువును జయించటం. ఎట్లా మృత్యువును జయిస్తాడంటే తాను మరణం అంటే అభావం మరణం అన్నది ఉపనిషత్తు. అభావం మరణం అట. అంటే తన యందు తనకు భావన కలగటం అనేది లేకపోతే అది మరణం. నేను అన్న స్మృతి కలగకుండా ఎప్పుడు ఉంటాడో అది మరణం. ఇప్పుడు స్మృతి కలగకుండా ఉన్నామా? మనం కలిగి ఉన్నామా? నిజానికి స్మృతి లేకుండా జీవుడు ప్రవర్తించలేడు. అంటే డిజైన్ ప్రకారంగా స్మృతితోనే ప్రవర్తిస్తున్నాడు, కానీ మనకు గుర్తింపు లేదు. చిన్న గుర్తింపు లేని కారణంగా చైతన్య స్వరూపుణ్ణి శివం అంటోంది శాస్త్రం. అట్లా అవ్వటానికి వీల్లేదు. ఇది మరణం తనకు. నేనే లేనా? నేనున్నానా లేనా? ఉన్నా. ఎట్లా ఉన్నా? బయట చేష్టలతో ఉన్నా గుర్తింపు. చేష్టలు లేని నా గుర్తింపు ఎక్కడుంది? లేదు. లోపల సచ్చిదానంద స్మృతిని నిలకడగా నిలుపుకున్న రోజున సజీవ జీవితం అది. ప్రతి ప్రవర్తన సజీవ జీవితం అది.
ఇది శివుడికి ఆరాధన. ఆరాధన అంటే లోపల చైతన్య స్వరూపంగా ఉన్న స్వామిని చైతన్యవంతం చేయి. ఉత్సాహంతో ఊపుతో ఊపకు. ఆ ఊపు చాలా ఉంది లోకంలో, వద్దన్నా సరే ఎగరటం, దుంకటం, కుప్పిగంతులు వేయటం అన్నీ ఉన్నాయి. అదే మన శాస్త్రీయ నృత్యం దగ్గరకు వచ్చేటప్పటికి డిస్కో డాన్స్ కి తేడా తెలుసా మీకు? నాట్యం అంటే నృతి గాత్ర విక్షేపే ధాతు. అందుకే స్వామి నటరాజ స్వరూపంలో చిద్విలాసంగా ఈ సృష్టిలో తాండవం చేస్తున్నాడు. నృతి గాత్ర విక్షేపం అంటే ఇప్పుడు డిస్కో డాన్స్ చేసినా కాళ్ళు చేతులు ఆడిస్తారు. అదే మన శాస్త్రీయ నృత్యం ఏదైనా చేసినా వాళ్ళు కూడా కాళ్ళు చేతులు ఆడిస్తారు. ఈ ఆడించటంలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డిస్కో డాన్స్ అంటే ర్యాండమ్ గా ఉంటుంది అందులో వాళ్ళ గుర్తింపు ఏమి ఉండదు, ర్యాండమ్ మూమెంట్స్ ఉంటాయన్ని. ఇదే నాట్యం దగ్గరకు వచ్చేటప్పుడు లయబద్ధంగా తాళబద్ధంగా వాళ్ళు ప్రేరణ చేస్తారు. గాత్ర విక్షేపం అంటే ఇంద్రియములను ప్రేరేపణ చేయటం. ఎట్లా? ఒక లయబద్ధంగా ప్రేరేపణ చేయటం. ఎట్లా? గుర్తించి చేయటం. నేను చేస్తున్న పోస్టర్. అందుకే నాట్యగతులకు వాళ్ళ గురువులు ఒక విషయం చెప్తారు. ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నామో చూసుకోవాలంటే అద్దం చూసుకుంటాం కదా, మనం ఎట్లా కదులుతున్నామో చూసుకోవాలంటే వాళ్ళు ఎట్లా చూసుకుంటారంటే తన మూమెంట్ ని కాన్షియస్నెస్ లో చూసుకుంటారు. అందుకే ఇవన్నీ భరతముని కనిపెట్టింది అది. వాళ్ళు దాని చేత కూడా ముక్తిని పొందుతారు. మన శాస్త్రాల్లో ఏది చెప్పినా దాని చేత ముక్తి వస్తుంది. ఎందుకు? దాన్ని కూడా ఒక శాస్త్రం చేసి ఒక బోధాత్మకంగా జీవితాన్ని గడుపుతారు. ఒక గాత్ర విక్షేపం అంటే ఇంద్రియములను క్రమబద్ధంగా కదిలించటం, అది నాట్యం. అదే డాన్స్ ఏముంటుంది? ఇష్టం వచ్చినట్టు ఊగుతాడు, దయ్యం పెట్టిన వాడు ఊగినట్టు ఊగుతుంటే అదో డాన్స్. అట్లా కాకుండా నాట్యం ఎట్లా ఉంది? అందుకే నటరాజు నాట్య స్వరూపంలో ఉన్నాడు. అందులో కూడా కాళ్ళ కింద ఒక రాక్షసుడు ఉంటాడు, చూసారా ఎప్పుడైనా? అది అపస్మారుడు అనే రాక్షసుడు. అపస్మారక స్థితి అంటే అన్కాన్షియస్ స్టేట్. అన్కాన్షియస్ స్టేట్ ని అణచివేస్తున్నాడట శివుడు, దాని మీద తాండవం చేస్తున్నాడు. అట్లా చెప్పుకుంటూ పోతుంటే మనకు గంట సేపు సరిపోదు, కానీ చాలా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఎంత తత్వాన్ని బోధ చేస్తుంది. అదంతా కూడా మన ఆచరణ మీదకే మళ్ళీ బాధ్యత ఎవరిది? ఇప్పుడు మొత్తానికి మనది. ఆ అన్కాన్షియస్ స్టేట్, అపస్మార స్థితిని వదిలేసి స్మరణతో బ్రతకటం, సచ్చిదానంద స్మృతి స్వరూపంగా బ్రతకటం, స్మృతిని గుర్తించుకుంటూ బ్రతకటం, స్మృతిని నిలకడగా ప్రవర్తనలోకి తీసుకురావటం, దీన్ని సాధనాహ్లాదంగా పొందటం, ఇది అన్వేషణ జీవితానికి. తద్వారా మృత్యుంజయ స్వరూపం అవుతాడు. ఇప్పుడు చూడండి, దేహంతో పోల్చుకుంటే నేను మరణిస్తా, ప్రవర్తనతో పోల్చుకుంటే ఆ ప్రవర్తన అయిపోతుంది, ఆ తర్వాత నేను ఉండను. కానీ నేనే గనక ఆ సజీవంగా సచ్చిదానంద స్మృతి స్వరూపంగా ప్రతి ప్రవర్తనలో ప్రవర్తిస్తే, ప్రవర్తన లేనప్పుడు కూడా సజీవమైన సచ్చిదానంద స్మృతి ఉంటుందా, పోతుందా? ఎప్పుడైనా? ఎప్పుడూ పోదు. ఈ దేహం వదిలేసినా నేనుంటా. అది అమృతత్వం, మృత్యుంజయ స్వరం. మృత్యువును జయించటం. జీవుడు మృత్యువును జయించటానికే మానవ జన్మనెత్తాడు, మరణించటానికి కాదు. మరణ స్వరూపం అనేది సృష్టికి అబద్ధం అని నిరూపించుకుంటాడు మానవ జన్మలో, కేవలం సాధన చేత. ఇది భగవద్ ఆరాధన. బయట దీనికి ఏదో ఒక్కరోజు శివలింగాన్ని తీసుకొని, ఆ శివలింగం అంటే కూడా దానికి కూడా చాలా తత్వార్థం ఉంటుంది. ఆ రోజు అభిషేకం చేసి ఉపవాసం చేసి అయిపోయింది ఇంతటితో అనుకుంటే, హిందూ ధర్మం అందిస్తున్న గొప్ప తత్వాన్ని అందుకొని వాళ్ళమే అవుతాం. చిన్నప్పుడు సరిపోయిందేమో గాని పెద్దవాళ్ళమైన తర్వాత సరిపోదు. ఎట్లాగైతే పెద్దవాడిని అయితే చదువుకున్న చదువంతా ఏం చేస్తారంటే అప్లికేషన్లో పెట్టాలా లేదా? సర్టిఫికేట్కి ఇచ్చేస్తారా? ఇప్పుడైతే అందుకే ఇచ్చేస్తారు. ఎవరికి చదువుకున్న చదువుతోనే సంబంధం ఉండదు, సర్టిఫికేట్కే చదువు కానీ మనకేం లేదు. అట్లా కాదు కదా, తెలుసుకున్న దాన్ని అప్లికేషన్కి తీసుకురావటం. అట్లాగే మన తత్వాన్ని ఏదైతే వింటున్నామో అది ఆచరణలోకి తీసుకురావటం. అప్పుడు మృత్యుంజయ స్వరూపుడు తానే అవుతాడు. కనుక ప్రతి దేవతారాధన వెనుకాల తనలో దాన్ని సజీవం చేసుకునే అంత గొప్ప తత్వాన్ని చెప్పింది హిందూ తత్వం, హిందూ ధర్మం చెప్పిన గొప్పతనం. ప్రతి దేవుడికి అన్నీ అట్లాగే ఉంటాయి. ఇవి చిన్నతనం నుండే ఎప్పుడైతే పిల్లలకు పురాణ కథలు చెప్తారో అప్పటి నుండే ఈ తత్వాన్ని కూడా చెప్పటం అభ్యాసం చేయించాలి. ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడు, బయాస్డ్ మైండ్ కాదు వాడిది. మనందరిది ఏమిటిది? కండిషన్డ్ బయాస్డ్ మైండ్స్ మనవి.
ఒక సామాజిక వ్యవస్థ మనల్ని కండిషన్ చేస్తే అందులో ఇరుక్కొని బ్రతుకుతున్నాం, కావాలనుకున్న బయటికి రాలేం. ఇప్పుడు పిల్లలకు అట్లా కాదు. చిన్నతనం నుండి ఈ ఎలివేషన్, తనలో నుండి ఈ తేజస్సును బయటికి తీస్తే ఎంత తేజోవంతంగా తయారవుతాడు. అందుకే కదా పూర్వకాలం మన చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఎందుకున్నారంటే ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు వాళ్ళందరూ. మన పురాణ ఇతిహాస కథలనన్నిటిని తెలుసుకొని ఆ కథల రూపంలో వాటిని చెప్పటం. మొన్న పార్లమెంట్లో సుధామూర్తి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. ఒక్కొక్క శ్లోకంలో ఎంత గొప్పగా ఉన్నాయి. చిన్న చిన్న శ్లోకం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్యానగమ్యం. ఇది చెప్పగానే ఒక్కొక్క అర్థం చెప్పామనుకుంటే వాడు పిక్చరైజ్ చేసుకుంటాడు. దాన్ని జీవితంలో మర్చిపోరు పిల్లలు. ఇటువంటివి ఎప్పుడైతే ఆధార స్వరూపంగా అందిస్తామో మర్చిపోరు. ఇప్పుడు మనం తెలుసుకునైనా చెప్పాలి. తెలియదనటానికి తెలుసుకోగలం కదా. ఇప్పుడున్నంత మనకి ఇంకా సమాచారం ఈజీగా అందుబాటులో ఉంది. తెలుసుకుని చెప్పి ఇటువంటి జీవితం గడపాలి. అప్పుడు లైఫ్ ఇస్ లైఫ్, డెడ్ లైఫ్ కాదు ఇది. అది మృత్యుంజయ స్వరూపం. దేవుడు కాదు మృత్యుంజయుడు, ఇక్కడున్న దేవుడు మృత్యుంజయుడు. నేనే శివస్వరూపం. అందుకే చిదానంద రూప శివోహం శివోహం అహం శివ, చిదానంద రూప శివ. ఇది అద్వైత తత్వం. బయట విగ్రహారాధన నుండి మొదలుపెట్టి తన శివస్వరూపాన్ని అందుకునేటట్లు చేసేది అద్వైత తత్వం. ఇది జీవితం. శివం రాతీతి శివరాత్రి, శివమునిస్తుంది. శివం అంటే శమ ఉపశమే ధాతువు, సమాధాన పడిన స్థితి. ఇది కష్టం అనిపిస్తుంది ఒక సామాన్య స్థితికి, కానీ ఇది చేసిన తర్వాత అజ్ఞానంలో ఎట్లా బ్రతుకుతారనేది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. అట్లెట్లా ఇంత అజ్ఞానంగా ప్రజలు ఉన్నారని అర్థమే కాదు. ఎందుకంటే ఒక స్పార్క్ లాంటిది ఇది. ఒక్కసారి ఇగ్నైట్ చేసామంటే కష్టం ఏమి ఉండదు. ఇగ్నైట్ చేసేటప్పుడు, అగ్ని మథనం చేసేటప్పుడు ఏం చేస్తారండి, అది బాగా మథనం చేస్తే అగ్ని వస్తుంది. ఒకసారి అగ్ని పుట్టిన తర్వాత మనం ఏం చేయనక్కర్లేదు, అది దహించేస్తుంది. పెద్ద దూదికొండను కూడా ఒక చిన్న స్పార్క్ ఎట్లాగైతే నాశనం చేయగలదో, అగ్ని దహించగలదో, ఒక్క చిన్న జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవద్గీత చెప్తోంది. ఒక్క చిన్న స్పార్క్ ఇగ్నైట్ చేయటం కావాలి. దానికి నిలకడలేదు మనిషికి, ఇంకా తీరిక లేదనమాట. తీరిక వస్తే అప్పుడు చేస్తానంటాడు. సరే, ఒక్కసారి నామాలు చెప్పి ఇవాళకి ముగిద్దాం. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, శివాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం ఇందుకళాధరాయ నమః. ఓం ఫాలనేత్రే నమః. ఓం పన్నగభూషణాయ నమః. ఓం మృగధరాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం నమః శివాయ. ఓం తత్ సత్.